I request, please give a big round of applause. తాలియా. నేను కట్ చెప్పే వరకు కొట్టండి చప్పట్లు గట్టిగా, జోర్సే, ఆర్ జోర్సే, ఆర్ గట్టిగా. మీరు కొట్టేశారా? భారత్ కల్చరల్ అకాడమీ 25 years బ్యాక్ హైదరాబాద్లో స్టార్ట్ చేయడం జరిగింది. ఆదిలాబాద్ జిల్లాలో అనేకమైన సాంస్కృతిక కార్యక్రమాలు చేసి 30 ఏళ్ల కిందట నేను హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత ఇక్కడ కూడా ఎవరో మాట్లాడుతున్నారు, దయచేసి మాట్లాడవద్దు అన్న, ప్లీజ్ ముచ్చట్లు పెట్టకండి అన్న, ఎవరు ముచ్చట్లు పెట్టకండి ప్లీజ్. ఒక 15 నిమిషాలు. గోపినాథ్ రెడ్డి సార్ ఉన్నాడు ఇక్కడ. ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటే ఎవరన్నా మాట్లాడుతూ ఉంటే మనకు ఏదో అయితే ఉంటుంది అనిపిస్తుంది. అందులో ఈ చిన్న కంజెస్టెడ్ హాల్స్లో అనిపిస్తుంది. కాబట్టి ఒక కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినప్పుడు దానికి ఎంతో ఓ లైటింగ్, ఓ శ్రమ, ఓ బ్యానర్, ఓ ఇన్విటేషన్, ఓ పూలదండ, ఓ మెమెంటో, ఓ షాల్, దీని వెనుక శ్రమ ఉంటుంది. ఒక రైతు పండించే కష్టం 6 నెలల పాటు పండించి మనం ఇంట్లో హోటల్లో 15 రూపాయలు ఇచ్చి భోజనం చేస్తాం, టిఫిన్ చేస్తాం. కానీ ద వాల్యూ ఆఫ్ ది ఫుడ్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద వాల్యూ. వాడు ఎంత కష్టపడితే లక్షలాది మందితో మేము కార్యక్రమాలు ఆర్గనైజ్ చేసినప్పుడు కూడా చాలా సిస్టమేటికల్గా ఆర్గనైజ్ చేశాం. భారత్ కల్చరల్ అకాడమీ ఇట్ సెల్ఫ్ ఈజ్ వీ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ అవర్ కల్చర్. వీ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ అవర్ కల్చర్. సంస్కృతి మాత్రమే దేశానికి రక్ష. సంస్కృతి మాత్రమే దేశానికి రక్ష. సంస్కృతి మాత్రమే దేశానికి ఊపిరి, దేశానికి రక్తం, జవం, జీవం సంస్కృతి. వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ అవర్ కల్చర్. సాంస్కృతిక సంస్థలు మాత్రమే సంస్కృతిని పరిరక్షిస్తాయి, పోషిస్తాయి. మన సంస్కృతిని, సంప్రదాయాల్ని, మన పండుగల్ని ప్రేక్షకుల్ని, ప్రజలకి అందించడానికి కారణం కేవలం సాంస్కృతిక విభాగం మాత్రమే. అలాంటి సేవలో 25 ఏళ్ల నుంచి భారత్ కల్చరల్ అకాడమీ కొన్ని వందల ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేసింది. అన్నీ వాళ్ళకి ఇచ్చేయండి, గెస్ట్లకి సావనీరులు ఇవ్వండి. అక్కినేని గారు, ఎన్టీఆర్ గారు, కె విశ్వనాథ్ గారు, రాఘవేంద్రరావు గారు, జమునమ్మ గారు, కృష్ణ గారు, టిఎల్ కాంతారావు గారు, అలాంటి పెద్ద వాళ్ళందరినీ కూడా సత్కారం చేసుకున్న సంస్థ భారత్ కల్చరల్ అకాడమీ. ఇక్కడ మా వంశీ అన్నయ్య ఉన్నాడు మన మధ్య. అన్నయ్య గారికి తెలుసు ఒక కార్యక్రమాన్ని చేయాలంటే ఎంత కష్టమో. అలాంటి ఒక్కొక్క అడుగు వేస్తూ మేము ముందుకు ప్రయాణం చేసి ఇవాళ ఇక్కడ నేను ఆదిలాబాద్ మారుమూల ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన తర్వాత మనము, ప్లీజ్ డోంట్ స్పీక్, చెప్తున్నాం కదా మాట్లాడొద్దని. ఒక 27 సీరియల్స్, ఒక 986 డాక్యుమెంటరీ ఫిలిమ్స్ చేశాం. షిరిడి సాయిబాబా సినిమా మీరు చూసే ఉంటారు. దానికి కథ నేనే అందించడం జరిగింది. పూర్వజన్మ సుకృతం. మనం పుట్టాము, మనం ఎంతమంది ఎన్ని రోజులు ఉంటామో తెలియదు. బట్ ఉన్ననాళ్ళు మంచి కార్యక్రమాలు చేయాలి, ప్రజల కోసం ఏదో ఒకటి చేయాలి, దేశం కోసం ఏదో చేయాలి, మన ఊరి కోసం ఏదో చేయాలి. చేయడానికి కోసమే కదా భగవంతుడు మనకు ఈ జీవితాన్ని, ఈ ప్రాణాన్ని, ఈ కళ్ళని, ఈ నోరుని, ఈ శ్వాసని, ఈ ఊపిరిని ఇచ్చాడు. స్వార్థం పడగలెత్తి నేను, నాది, నా ఇల్లు, నా ఫ్యామిలీ కోట్ల రూపాయలు సంపాదిస్తే ఏమొస్తుంది రాబాయి? 100 కోట్లు 1000 కోట్లు సంపాదించినోడు కూడా 6 అడుగుల జాగలోనే పోతున్నాడు. మనం చూసినాం కదా, మనం కొట్టుకపోయిన వాళ్ళను సునామీలో చూసినాం. మనకు ఇంకా జ్ఞానం రావడం లేదు, జ్ఞానం ఉద్భవం కావడం లేదు. సేవ అనేది ప్రాణంగా పెట్టుకుంటే, ధ్యాసగా పెట్టుకుంటే, శ్వాసగా పెట్టుకుంటే, మనం మన కల్చర్ని పోషిస్తే ధర్మో రక్షతి రక్షిత, ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది, మనల్ని కాపాడుతుంది, మన కుటుంబాన్ని ఎక్కడికో తీసుకెళ్తుంది. మీరు అంగీకరిస్తే చప్పట్లు కొట్టండి. నవ్వడానికి భయం, ఏడవడానికి భయం, మనసు రీత్యా
ఫ్రెండ్స్తో మాట్లాడే ఎక్కడ చూసినా కల్మషం, నీరు కల్మషం, తిండి కల్మషం, గాలి కల్మషం, మనుషులు కల్మషం, స్నేహం కల్మషం, కల్మషం కల్మషం కల్మషం. ఈ కల్మషమైన వ్యవస్థలో మనం బతుకుతున్నాం. మంచిని ఏరుకుంటున్నాం. మంచి ఎక్కడ దొరుకుతుంది? మంచి ఎక్కడ దొరుకుతుందిరా? మంచి స్నేహితులు ఎక్కడ దొరుకుతారు? మంచి కార్యక్రమాలు ఎక్కడ జరుగుతాయని మనం చేసుకుంటున్నాం. అలాంటి మంచి కార్యక్రమాలని, మంచి మనుషుల్ని ఏరుకుంటూ ఈ వేదిక మీద మేము ఇన్వైట్ చేశాం. ఈ 25 సంవత్సరాల సంబరాల్లో వీళ్ళంతా గొప్ప మనుషులు, పెద్ద మనసున్న వాళ్ళు. అలాంటి మనసున్న మా టైగర్ నాగన్నకి నేను చేస్తున్న ఒక పెద్ద బిగ్ సలాం. ప్లీజ్ గివ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. మా శ్రీశైలం అన్నయ్యకి ఒక పెద్ద సలాం. అందరు చాలామంది ఉన్నారు. మా రోజారమణి గారు అక్కయ్య కొన్ని వందల మందికి సాయం చేస్తుంది, గుప్తదానం చేస్తుంది. ఆవిడకి సలాం. గోపినాథ్ రెడ్డి గారు పోలీస్ ఆఫీసర్గా ఉండి కూడా ఆయన పెద్ద మీసాల వెనుక పలుకు దారుణాఖండల శస్త్రతుల్యము, మనస్సు నవనీత సమానం. ఒక గ్రేట్ ఆఫీసర్ హైదరాబాద్లో ఇప్పటికీ మనకు ఎవరైనా ఉన్నారంటే ద ఫస్ట్ నేమ్ ఐపీఎస్ ఆఫీసర్ గోపినాథ్ రెడ్డి గారు. 40 ఏళ్ల ప్రాయం నుంచి మా స్నేహం, మా బంధం కొనసాగుతుంది. ఆత్మబంధు ఆదిలాబాద్ జిల్లాకి వేణుగోపాలాచారి గారికి, కేంద్ర మాజీ మంత్రివర్యులు, నా మొట్టమొదటి సీరియల్ ఆదిపరాశక్తి 95లో ప్రారంభం చేసినప్పుడు ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నాడు, ఐబీ మినిస్టర్గా. అప్పుడు ఫ్లైట్లో వచ్చి హైదరాబాద్కి లేకపోతే బెంగళూరు వచ్చి, బెంగళూరు నుంచి హెలికాప్టర్లో వచ్చి ఇనాగ్రేషన్ చేసిన వ్యక్తి వేణుగోపాలాచారి గారు. నా ఇంటి పేరు దండనాయకుల నాగబాలగా మారింది. ఆ నాగబాల నిర్మాత కూడా అమ్మ లక్ష్మీరత్నంతో పాటు వేణుగోపాలాచారి గారే. చెప్పుకుంటూ పోతే మన మహేశ్వర్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి, అలాగే డాక్టర్ బీరప్ప గారు నిమ్స్ డైరెక్టర్, ఆల్ ఆర్ వెరీ మచ్ బిజీ విత్ దేర్ ఓన్ ప్రోగ్రామ్స్. ఉన్నారా బీరప్ప గారు? లేరన్నా. వారందరికీ కూడా నేను వచ్చస మనస శిరస ప్రణామాలు చేస్తున్నాను. ఈ వేదిక మీద ఒక అక్కయ్య ఉన్నది. ఆమె ఇంట్లో చాలా విషాదం జరిగింది. ఎంత విషాదం ఉన్నా పెదాల మీద చిరునవ్వు, కళ్ళలో కాంతి, గుండెలో ధైర్యం నింపుకున్న ఒక గ్రేట్ అక్కయ్య మా కవిత అక్కయ్య ఇక్కడ వేదిక మీద ఉన్నారు. ఆమె పెదాల మీద ఎప్పుడు చిరునవ్వే, గుండెల్లో ఎప్పుడు ధైర్యమే, స్థైర్యమే. మీరు ఇంటర్వ్యూలు చూడండి, ఎప్పుడు చూడండి, ఎప్పుడు తగ్గదు. హమ్ కిసీసే కమ్ నహీ అంటుంది అక్కయ్య. ఆవిడకి సలాం. అదేవిధంగా 40 ఏళ్ల మా స్నేహం లోహిత్ నా మొదటి సీరియల్లో హీరోగా చేశాడు. మొదటి నుంచి మా స్నేహం. ఇవాళ తను ఎప్పుడో ఇందాక చెప్పాడు కదా, మనం జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ పోయినట్టు పోయి వస్తుంటాడు అమెరికా. లోహిత్కి థ్యాంక్ యూ. సీను అన్నయ్య ఉన్నాడు, మేమిగిరి సీను అన్నయ్య వాళ్ళకి. అలాగే మా టీవీ ఇండస్ట్రీ రమేష్, కుద్దూస్, ప్రేమ్రాజ్, మా చిత్తరంజన్ గారు, మా రామ్మోహన్ రావు గారు, ఈఎల్ఎస్ ప్రసాద్, సో మెనీ పీపుల్ హ్యావ్ అటెండెడ్ దిస్ ప్రోగ్రామ్. I thank you very much one and all. On behalf of Bharat Cultural Academy and మా అరిగేల నాగన్న ఫ్యామిలీ తరఫున కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ వేదిక మీద ద హీరో అండ్ హీరోయిన్ ఉన్నారు. గిరీష్ మా బిడ్డ, మా చంటి బిడ్డ, మా కన్న తల్లి. మేము చిన్నప్పుడు ఇట్లా చూసుకుంటుంటే అంకుల్ అంటుండే. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దెమ్. అమెరికాలో వెళ్ళి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వారికి ఒకసారి గట్టిగా. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.